ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే ICMR నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్ నాకు మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తేవడానికి అయితే మోటివేషన్గానే ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో మరింత మందికి వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 18/2/2025 రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇందులో పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్కి సంబంధించి అయితే పోస్టులకి వీళ్ళు నోటిఫికేషన్ని రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే వెబ్సైట్ లింక్ ఓపెన్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి విల్ బీ ప్రూవ్డ్ సూన్. ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేరు. అట్లాగే లాస్ట్ డేట్ కూడా కన్ఫర్మ్ చేయలేరు. అండ్ ఓపెనింగ్ ఆఫ్ విజిబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ కూడా విల్ బీ అనౌన్స్డ్ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్. ఏదైతే అప్లికేషన్స్ క్లోజ్ అయిన తర్వాత వెబ్సైట్లో మేము పెడతామని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ తోటి వీళ్ళైతే మిమ్మల్ని రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఇక్కడ విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ అడ్మిట్ కార్డ్ అని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్కి అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇది గ్రూప్ బికి సంబంధించి అయితే నోటిఫికేషన్. పే స్కేల్ వచ్చేసి 35,000 నుండి 1 lakh వరకు అయితే 1,12,400 వరకు అయితే వీళ్ళు పే చేస్తామని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years బిలో ఉన్నవాళ్ళు, 18 నుంచి 30 years వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం 3 years ఇన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ యూనివర్సిటీ. ఎవరైతే 3 years బ్యాచిలర్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ ఉండాలి. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉండాలంటే MS ఆఫీస్, పవర్ పాయింట్ తెలిసి ఉండాలి. అది ఎట్లా అంటే స్కిల్ టెస్ట్లో మీకైతే ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద డైరెక్టర్ ICMR NIN రిజర్వ్స్ ద రైట్ ఆఫ్ ద డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్లో పోస్టులు పెరగచ్చు లేకుంటే తగ్గచ్చు అని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. విల్ బీ ఇంటిమేటెడ్ హెల్ప్ డెస్క్ కూడా ఇంటిమేట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ షుడ్ అప్లై ఓన్లీ త్రూ ద ఆన్లైన్ మేడ్. ద లింక్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద ICMR వెబ్సైట్లోనైతే లింక్ అయితే అవైలబుల్గా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. నేను మీకు డిస్క్రిప్షన్ లింక్లో అలాగే కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వాలిడ్ ఈమెయిల్ అండ్ వ్యాలిడ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫీజు వచ్చేసి నాట్ రిఫండబుల్ అని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి UR అంటే జనరల్ వాళ్ళు 2,000, PWBD ఉమెన్స్ వాళ్ళైతే 1,600 అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎక్సింప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఎవరైతే పే చేస్తారో వాళ్ళని మాత్రమే అలో చేస్తామని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అప్లికేషన్ విల్ ఈజ్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్స్ టు ఆన్లైన్ మేడ్. ఆన్లైన్ మీడే మీరు
ఫీ పేమెంట్ అయితే చేయాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అండ్ సర్టిఫికేట్స్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అండ్ నెక్స్ట్ డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, అండ్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ 10th నుండి అయితే నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్కి సంబంధించి అయితే ప్రూఫ్స్ అయితే అడుగుతున్నాడు. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ద ఆబ్టైన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే సర్టిఫికేట్ అవసరం లేదని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అండ్ రిలాక్సేషన్ ఏజ్ ఉంటే దానికి సంబంధించి కూడా ఒక కాపీ అయితే కావాలి. అండ్ ఆల్ కరెక్షన్స్ ఇన్ ద క్యాండిడేట్స్ షెల్ బీ ఓన్లీ డన్ బై ఓన్లీ ఆన్లైన్ అని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఏది ఉన్నా మీకు ఈమెయిల్ ద్వారా వీళ్ళైతే మీకు మెయిల్ అయితే చేస్తారు. మీరు ఏదైనా మిస్టేక్ చేసినా తర్వాత అక్కడ ఆప్షన్ అయితే ఇస్తాడు, అక్కడికి వెళ్ళి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్కి ఏమేమి ఉంటాయంటే ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి కూడా ఉంటుంది. అండ్ సెక్షన్ డికి సంబంధించి కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సెక్షన్ ఈకి సంబంధించి అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ కమ్యూనికేటివ్ టైమ్ ఆఫ్ 9 మినిట్స్ అయితే మీకు ఎగ్జామ్ టైమింగ్స్ అయితే ఉంటాయి. అందులో 50 మార్క్స్ తోటి క్వాలిఫై అయిన వాళ్ళకైతే యూఆర్ వాళ్ళకి అంటే జనరల్ వాళ్ళకి 50 మార్క్స్ తోటి క్వాలిఫై అయితే ఉండాలి. అప్పుడు వాళ్ళకైతే రిక్రూట్ అయితే చేసుకుంటారు వాళ్ళని. అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఎంఎస్ ప్రాసెసింగ్, ఎక్సెల్ అండ్ జనరేషన్ ఆఫ్ స్లైడ్స్, దీనికి సంబంధించి అయితే కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ స్పీడ్ కూడా మెన్షన్ చేశాడు. ఈ 45 వర్డ్స్ పర్ మినిట్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది టైపింగ్ అనేది. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎక్సెల్ షీట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ కూడా వచ్చి ఉండాలి. దీనికి 20 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 60 మినిట్స్ అయితే మీకు టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్కి సంబంధించి అయితే 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 8 years వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. లెస్ దెన్ 1 year అంటే ఫ్రెషర్స్కి అయితే మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించి అయితే ఇది ఇచ్చాడు టేబుల్. అండ్ నెక్స్ట్ సిబిటి సిలబస్ వచ్చేసి వీళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇది కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఏదున్నా ఇక్కడ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుందని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. సిబిటి టెస్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. నేషనాలిటీ ద అప్లికేషన్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.